done with the exploring. నాతో పాటు ఎవరైనా ఉంటే కొంత ధైర్యంగా ఉండేది, బట్ ఏం చేయలేం. ఇక్కడ గాలి వస్తుంది. హాయ్ అండి, నేను మీ సాయి. మళ్ళీ వచ్చేసాం మన సెకండ్ వ్లాగ్తో. ఈరోజు మనం ట్రావెల్ చేసే ప్లేస్ బెలూన్ కేవ్స్. సో బెలూన్ కేవ్స్కి వెళ్ళాలంటే కర్నూలు పై నుంచి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఈరోజు మన హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఫస్ట్ మనం అర్జెంటుగా మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాలి. చూస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ముందుకు వచ్చేసాను. బండి దిగాను, డోర్ తీసాను. ఫైనల్గా రైడర్ జాకెట్ కొనేసాను. సో మన రైడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అనుకున్నాం కదా, అసలు ఏంటి బెలూన్ కేవ్స్, ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా బయటకు వచ్చింది, ఈ వెళ్ళే దారిలో చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఈ బెలూన్ కేవ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు దగ్గర బెలూమ్ అనే ఊర్లో కనబడ్డాయి. ఆ కేవ్స్ ఆ బెలూమ్ అనే ఊర్లో ఏర్పడడం వల్ల వాటిని బెలూన్ కేవ్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ బెలూన్ కేవ్స్ 1982లో ఎంఎస్ఎస్ఎస్ రావ్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని కనుగొన్నారు. అది ప్యూర్గా లోపల కంప్లీట్గా లైమ్ స్టోన్తో ఫామ్ అయింది, వాటంతటా అదే. కార్లో వెళ్తుంటే ఇక్కడ టీ స్టాల్ కనబడ్డది, ద లాంజ్ రెస్టారెంట్ అండ్ కేఫ్ అని. అక్కడ ఆగాము. ఇదైతే మన సెటప్ చూపుతా. ఇది కొత్త గ్లాసెస్, ఇదే ఫేస్ మాస్క్ యూజ్ చేసేది ఫేస్కి. ఇది మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ హెల్మెట్ వాటి ఇచ్చింది. ఈ బండి అయితే కట్టేసాను. మనం కూడా కొత్తది తీసుకున్నాం ఈరోజు. ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నా వీడియో, నా బ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా మంది చూశారు. ఐఎమ్ హ్యాపీ. సరే, ఏదైనా తాగుతూ మాట్లాడుకుందాం. ఇది మన బైక్ బాగానే వచ్చింది. పురుగులు మామూలుగా లేవుగా పురుగులు. Hello all. So we are back. We are ready to move to Brilliant Caves. మొత్తం బండిని అయితే రెడీ చేసేసాం. ఇప్పుడు మనం హాల్ట్ చేసింది కర్నూలులో. కర్నూలు నుంచి ఎగ్జాక్ట్ 2.5 hours ఉంది. సో బ్యాక్. క్లైమేట్ బాగుంది, కూడా బాగుంటుంది. యాజ్ వి ప్లాన్డ్ మన కర్నూలు నుంచి బెలూన్ కేవ్స్ వెళ్ళే దారిలో కర్నూలు నుంచి 120 kilometers అనుకుంటా. ఈ వెళ్ళే జర్నీలో నిన్న మనం చెప్పుకున్నాం కదా ఆ బెలూన్ కేవ్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా ఏర్పడ్డాయని. ఈ వెళ్ళే షార్ట్ గ్యాప్లో దాని ఆన్సర్స్ ఇచ్చేసుకుందాం. మనం నేచర్ ఆఫ్ బ్యూటీ అంటాం కదా, మేబీ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేచర్ దాని అంతటా ఫామ్ అయితే ఎంత అందంగా ఉంటుందో. ఆ బెలూన్ కేవ్స్ లోపల లెంత్ ఏదైతుందో అది 3.5 kilometers. ఈ బెలూన్ కేవ్స్లో మనం నేచర్ బ్యూటీతో పాటు సరదాగా ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి వెళ్తే ఒక అడ్వెంచరస్ ట్రిప్ స్పెండ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే లోపల రాక్స్ కానీ అదంతా కంప్లీట్గా లైమ్ స్టోన్తో స్టార్ట్ అయింది కదా, అండ్ దట్టు దాని అంతటా అదే న్యాచురల్గా ఫామ్ అయింది కదా ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 4 to 5 members సరదాగా కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలి, 1 day వెళ్ళి రావాలి అనుకుంటే హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఇద్దరికి సేమ్ డిస్టెన్స్ వస్తుంది. నేనైతే హైదరాబాద్ నుంచి వెళ్ళాను. అక్కడ వెళ్ళాక ఇంకా నాకు బ్లాగర్స్ కలిసారు, వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. లోపల అట్లీస్ట్ వీ కెన్ స్పెండ్ అరౌండ్ 3 to 4 hours, బట్ యూ పీపుల్ రియల్లీ ఎంజాయ్. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి.
స్కిప్ చేస్తే ఆ నేచర్ బ్యూటీ ఏదైతుందో దాన్ని పక్కా మిస్ అవుతారు. అండ్ కానీ ఎండింగ్ లో మాత్రం ఇది లొకేషన్ అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వీడియో ఎండింగ్ లో అడ్రస్ లొకేషన్ వస్తుంది కదా, అది సేవ్ చేసి పెట్టుకోండి. అవును చెప్పడం మర్చిపోయింది, అక్కడికి వెళ్తే వాష్రూమ్స్ కానీ తినడానికి కానీ మన బేసిక్ నీడ్స్ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ వాటర్ బాటిల్ మ్యాండేటరీ. చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళే వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే లోపల స్లిప్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చేసాం బెలూన్ విలేజ్లోకి. కొండగరికి వెళ్ళాలి. సో ఫైనల్గా బెలూన్ కేవ్స్ దగ్గరకు వచ్చేసాం. హార్డ్లీ 1 minute లో బెలూన్ కేవ్స్ మీకంటే ముందు ఉంటుంది. నాతో పాటు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. సో లెట్స్ గో అండ్ మీట్ అవర్ బుద్ధ భగవాన్. ఇది స్నాక్ బార్, అక్కడ స్నాక్స్ దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. టికెట్స్ తీసుకోవాలి, గట్టే వెళ్తాం మనము. మన పైగా అక్కడెక్కడ దాంట్లో పాస్ చేసాం, ఎక్కడది అక్కడెక్కడ ఉంది కనబట్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అదిలే ఇటు తిరగకూడదు. సో బెలూన్లోకి వచ్చేసాం, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది, ఎంట్రన్స్. వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, లోపల ఏం దొరకమంట. పెద్ద బావి, ఇంకా బావిలో కూడా కట్టినట్టు ఉంది. ఇక్కడ నుంచి గుహ స్టార్ట్. తగులుతే తలకి చూసుకోకపోతే. ఇక్కడికి ఉంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తక్కువ, లెవెల్స్ తక్కువ అవుతాయంట. లైటింగ్ కరెక్ట్గా కనబడుతుందో లేదో తెలీదు. లోపలికి రావడమే నాకు స్వెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా పెద్దది ఇలాగా. బరువు అంతా వదులుకుని వద్దామని బ్యాగ్ బయట పెడితే బాటిల్ తీసుకోవాల్సి వచ్చింది. గాలి అయితే నిజంగానే లేదు. స్కైలు పెట్టి బాలం తాతగారు పాప మలిసిపోయినట్టున్నారు, పక్క నుంచి వెళ్తాడ. ఎంత వెళ్ళి ఇంకా వస్తుందట. 2 hours పడుతుందండి లోపల అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ తిరగడానికి. లోపలికి వెళ్ళే కొద్ది చాలా పెద్దగా ఉంది. ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. కింద మొత్తం సరిగా చూసుకోకపోతే కింద మొత్తం పళ్ళు రాలిపోతాయి. మా ఆఫీస్లో కూడా మెట్లయితే సౌండ్ వస్తుందని ఎప్పుడు వెళ్ళిపోతాను. వెనకాల మంచి మ్యూజిక్ పెడితే మాత్రం ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ జ్వరాలు పట్టుకుంటాయి గ్యారెంటీ. చోట్ల కనబడుతున్నాయా? అస్సలు ఏం లేదు. ఇంకా చూపిస్తా. ఇది పరిస్థితి ఇక్కడ. లోపల ఏం లేదా? ఓన్లీ ఫోటోస్. ఓకే, అది ఫోటో తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. అచ్చా, థ్యాంక్స్. సరిగ్గా వెళ్ళకపోతే గుండు పగిలిపోద్ది ఇక్కడ, కానీ ప్రింట్ రావడం కన్ఫర్మ్. సినిమాలో చూపించిన
న్యాచురల్ ఆర్టిఫిషియల్ అయితే కాదు. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంది, ఇటు వెళ్దాం. ఇవి ఎప్పటి నుంచో ఫామ్ అయిన స్టోన్స్, ఇవి కొన్ని 100 ఇయర్స్ నుంచి. ఇది ఇంకో లొకేషన్ సైడ్ లోపల. ఇట్లా రావచ్చా? లోపల ఏమన్నా అంతేనా? ఆ లోపల ఒకటే గాలి. అవునా? ఊపిరి ఆడలే. ఆ లోపల ఊపిరి ఆడలేదంట. వెళ్ళాలంతా చెప్పుకుని వెళ్తారు. వెనక లోపల ఎంత ఉందా? ఎందుకన్నా మంచి వాటర్ బాటిల్ తెచ్చా, కానీ భయంకరంగా వస్తుంది స్వెట్. ఇగో ఇక్కడి నుంచి చూస్తారా? ఒక్క నిమిషం. ఇగో మనం వచ్చి చూడాలి. అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. సినిమాకి వెళ్తున్నట్టు ఉంది. సినిమాలో అడ్వెంచర్ స్టోరీస్ ఉంటాం కదా, సేమ్ అడ్వెంచర్ స్టోరీస్ చూసినట్టుంది. వెళ్ళే కొద్ది కిందికి వెళ్ళిపోతుంది కొండ. మెట్లున్నాయి. ఇది కొత్త ప్రపంచం. అంటుకుంటుంది కింద అంతా. ఇంకా ఉంది చాలా లోపల. మొత్తం పైనుంచి వాటర్ డ్రాప్స్ నలభై వాటర్ డ్రాప్స్ కాడుతున్నాయి. ఇక్కడ జారుతుంది అంతా. ఈ మెట్లెక్కి ఎంతమంది పడి ఉంటారు? మరి ఇది పరిస్థితి ఇక్కడ. మన ఆరు వెళ్ళొచ్చాం. లేదు నేను తప్ప ఇక్కడ అంతా అనుకుంటుంది. మట్టి అదే మట్టి మట్టి మొత్తం మొత్తం. పాత సినిమాల్లో డాన్ పెన్లు అంటారు కదా, ఇలాగే ఉంటాయి మా టైంలో. చూసుకోకపోతే గుండు వాచిపోద్ది. ఇది నాకు వచ్చామో లేదో నాకు గుర్తులేదు. ఇగో కరెక్ట్గా వాటర్ ఉంటే సరిపోతుంది. అలా అంత హైట్ ఉన్నాయి అంతే. ఇదిదా అసలు మ్యాటర్. ఇదిదా వెళ్ళాల్సిన ప్లేస్. అంతే ఉన్న ప్లేస్ ఇది. కనబడుతానా? ఇది పరిస్థితి. అసలు ప్లేస్ లేదు.
ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేజ్ అంతా అదే, ఇదే నెక్స్ట్ స్టేజ్ అంతా కింద మీద పడితే వెళ్ళాలా. కరెక్ట్గా ఎంత ఉంది ప్లేస్? ఇక నాకు బాటిల్ పెడితే ఇంకో బాటిల్ వచ్చి ఎంత ఉంది అంతే ప్లేస్, కానీ స్టోన్ బాగుంది. ఫైనల్లీ ఇక్కడ ఒక దగ్గర గాలి వస్తుంది. ఇదే పాతాళ గంగ. శివయ్య పాతాళ గంగ అంటారు కదా. థ్యాంక్స్. అంత మట్టిగా ఉంది, బంక మట్టి అంతా లోపల ఉండి స్మెల్ అంతా ఇలా వస్తుంది. మట్టి కానీ చారి పడితే మాత్రం దెబ్బలు తగులుతాయి గట్టిగా. ఇక్కడ కూడా రాశారు కొట్టు. Anything there? No, it's getting raised there. Too small. Yeah. Yes. It will be difficult to take breath actually. Water is coming down. Oh, ఫైనల్లీ అక్కడక్కడ లైట్లు వేసారు. కొంచెం చిన్నది అనుకున్నా కానీ 70 రూపాయలకి 2 గంటల సినిమా కన్నా కిక్ ఇచ్చింది, కాళ్ళబుల్ కూడా ఇస్తుంది. బాగుంది. ఫ్రెండ్స్ తోటి అవుటింగ్ అంటే ఇలాంటి ప్లేసెస్ రావచ్చు. ప్రైస్ టికెట్ ప్రైస్ పెద్ద ఎక్కువ ఏం కాదు. బయట ఫుడ్ అంటే బయట చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకటే ఉంది ఫుడ్ కోర్ట్, బట్ బయట ఒకటే ఉంది ఫుడ్ కోర్ట్. వాటర్ బాటిల్స్ అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఎవరైనా అక్కడ ఫ్రెండ్స్ ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ రావచ్చు. యూ కెన్ హ్యావ్ సమ్ ఫన్. పరిస్థితి ఏంటి ఇస్ మై క్వశ్చన్. ఇక్కడ కనిపిస్తుంది ఎవరైనా హైదరాబాద్ నియర్ బై కానీ బెంగళూరు నియర్ బై కానీ ఉంటే క్యాన్ విజిట్ దిస్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. చూసుకోకపోతే మాత్రం గుండు కన్నం పడుతుంది. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు పైన అదేంటి కట్టుకట్టుకునే కషాయం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. చూసారు కదా, సో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేసాం. కానీ ఒక 1 డే ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావచ్చు. చాలా బాగుంది. ఒక్కరికి వస్తే మాత్రం కొంచెం భయం వేస్తుంది. వాటర్ బాటిల్స్ మ్యాండేటరీ. లోపల ఏం దొరకవు. ఒక ఫోటోలు తీసేవాడు తప్ప ఎవడు దొరకడు మీకు లోపల. వాడు కూడా 1 minute ఫోటో ఇచ్చేస్తాడు. ఆఫ్టర్నూన్ తర్వాత కాకుండా మార్నింగ్ తర్వాత వచ్చే వాళ్ళకు బాగుంటుంది. కానీ ఏ మాటగా మాట దీని మెయింటెనెన్స్ ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ అవసరమో అక్కడైతే ఎయిర్ వస్తుంది. వారం లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఆ స్పాట్స్ ఉంటాయి పైన, మీకు హోల్స్ కనబడతాయి. హోల్స్ ఉన్న చోట మ్యాక్సిమం మీకు ఎయిర్ వస్తుంది. ఓకేనా, బయట చూస్తా. బాయ్. హాయ్ గైస్, బయటకు వచ్చాను.
వాళ్ళని అడిగా ఇక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళని ఒక లోపల ఎవరైనా ఉండిపోతే పరిస్థితి ఏంటని. సో బిఫోర్ క్లోజింగ్ అన్నీ కూడా చెక్ చేసి క్లోజ్ చేస్తారంట, చెక్ చేయకుండా క్లోజ్ చేయరంట. సో నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఏంటని అడగడం మంచిగా, బట్ మ్యాక్సిమం ఎమర్జెన్సీ రాదు, ఎందుకంటే చుట్టుపక్కల జనాలు ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ మై సజెషన్ ఏంటంటే, నా సజెషన్ ఒకరే కాకుండా ఫ్రెండ్స్ తోటి రండి, యూ కెన్ ఎంజాయ్, ధైర్యంగా కూడా ఉంటుంది. బాయ్.